ఈరోజు భువనగిరి పట్టణంలోని బాగాయత్తు పాఠశాల ఆవరణంలో జరిగిన విషాద ఘటనపై భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లడం ఎంతో బాధకరమని పేర్కొంటూ మృతి విద్యార్థిని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో విద్యార్థిని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. గాయపడిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన అన్ని చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను కోరారు. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున తన వంతుగా పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వెళ్ళిపోయినాక కూడా ఒక 5 ఉండిరి. 5కి స్వల్ప గాయాలతోటి ఒక 4 బయటపడ్డారు. ఒకరికి ఫ్రాక్చర్ అయింది. కానీ ఒక్కరికి మాత్రము హలీమా అనే 3వ తరగతి అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. నేను సాయంత్రం నుంచి నాకు కాలు స్ప్రెయిన్ లిగమెంట్ టియర్ వల్ల రాలేకపోయినా అయినా కలెక్టర్ గారితో, ఆర్డీఓ అధికారులు, డిఎస్పీ, ఎయిమ్స్ అధికారులతోటి, అక్కడ సూపరింటెండెంట్ కానీ డాక్టర్స్ తోటి మాట్లాడి వైద్య సాయం అందించే విషయంలో మాట్లాడడం జరిగింది. సరే, ఆ కుటుంబ సభ్యులకు ఆ విపత్ కాలంలో నేను అక్కడ ఉండలేకపోవడం కూడా విచారకరం. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సాయం అందిస్తాం. ఎంత సాయం వీలైతే అంత సాయం అందిస్తాం. నేను పర్సనల్గా కూడా ఆ కుటుంబానికి సాయం అందిస్తా, హలీమా కుటుంబానికి అని ఈ సందర్భంగా చెప్తూ, అక్కడ సంబంధించిన మా అధికారులతో కానీ నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. నాకు కొద్దిగా బాగా కాగానే బహుశా 15th ఆగస్టు వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు ఆ కుటుంబాన్ని కూడా కలిసి వారిని పరామర్శించే కార్యక్రమం, వారికి తగిన సాయం చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా చెబుతున్నాం.